గురుభ్యో నమః. నిరుపేద కన్నీళ్లు నిరతమ్ము తుడిచాడు, పేదవారింటిలో గుండాన్ని రగిలించి సుజ్ఞాన దీపాన్ని వెలిగించినాడు, అంధకారమ్మును పారద్రోలాడు. శ్రీ స్వామి వెంకయ్య స్వామి, మన స్వామి వెంకయ్య స్వామి. శ్రీ స్వామి వెంకయ్య స్వామి, మన స్వామి వెంకయ్య స్వామి. స్వామి దగ్గర ఎంతో కాలం ఉన్న గోపాలయ్య ఎన్నో సంఘటనలకి ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది భక్తులు తాము వెళ్ళినప్పుడు గోపాలయ్య అక్కడ సహకరించిన విషయాలు ఎన్నో చెప్పారు. ఇప్పుడు మనం గోపాలయ్యని కలిసినప్పుడు మనతో ఆయన ముచ్చటించిన కొన్ని విషయాలు ఈరోజు చూద్దాము. స్వామివారు ప్రతిరోజు సుమారు 2-3 బండ్ల కట్టెలు గుండం వెలిగించేవారు. అయితే రాత్రిపూట ఎక్కువగా గుండం దగ్గర ఎవరిని అంతగా దగ్గరుండనిచ్చేవారు కాదు అని వీళ్ళ ద్వారా తెలుస్తుంది. అందుకే నన్ను దగ్గరికి తీసుకున్నాను. నూనె కూడా ఉద్యోగం, జావ కూడా పోసేవాడిని. రోసి విద్యని, సోంపల్లి రామానాయుడు అని ఆయన బాగా దగ్గర గుణం కూడా నేను నా చేపలు ఇచ్చాడు. ఆయన తిరగలేదు, 15 సంవత్సరాలు తిరగల. గుణం కూడా నా చేపలు ఇచ్చేవాడు. నేను శుద్ధంగా కింద కట్టి వేసి పైన మొంటలేని ఉంటాయి పాలు వచ్చేది, అవి పై వేసి బాగా రగలకి పై చేస్తే సగం బుద్ధి అయితే రాలేదు 2 మనుషులు. అది నేనే చేసేవాడు. నన్ను బాగానే చూసుకోలేదు. తులసి కూడా బాగా చూసుకున్నాను. రాలేదు. అది 11 దాకా అవసరంగా రాలేదు. రాత్రి 10 గంటలప్పుడు స్వామివారు గుండం దగ్గర ఉన్నప్పుడు సోంపల్లి రామానాయుడు వచ్చి ఒక కట్టె తీసుకొచ్చి ఆ గుండంలో వేయబోయారట. స్వామివారు అయ్యా ఆగయ్యా, ఈ సమయంలో వేయొద్దు అన్నారు. స్వామివారు ఆ గుండంతో ఎక్కువగా మమేకమయ్యి ధ్యానస్థమై ఉండేవారు అని ఈ గోపాలయ్య ఆ సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఆనందంగా మనతో పంచుకున్నారు. ప్రపంచానికి వచ్చే ఉత్పాదాలనే ఆపు చూపించారు. ఒకరికి అరకు ఇద్దరికి మేలు చేసేది కాదు. అందులో ఒక విశేషం ఏంటంటే, దేశంలో ఇండియా లెవెల్లో గుళ్ళు ఎల్లగా ఉండేది. వెంకయ్య స్వామి గుడి 37 తక్కువగా ఉండేది. ఎక్కడ గుడిసి పెట్టి పట్టం పెట్టినా నరక అన్నం పెడతా ఉండేది. ఎక్కడా పెట్టరు. పెట్టి ఎప్పుడు పెట్టాడు, పర్వదినాల్లో పెట్టరు, కానీ మామూలు ఎప్పుడు పెట్టారు. ఇది అట్లా కాదు. మనకు తక్కువగా ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, తెనాలి ఆ ప్రాంతాలు అలీగాని గుడ్డు పెట్టించారు. అక్కడ కూడా ఒకవేళ కొన్ని ఇక్కడ పెట్టుకొని కొన్ని చోట్ల మాత్రం శనివారం వందలకి అన్నం పెడతారు. అందులో మన స్వామి చేసినంత హోమ యజ్ఞము ఏ మహానుభావుడు చేయలేదనే లెక్క చేసింది. అట్లా మనం ఆయన్ను ఎంత దూరం ఉంది. ఎవరన్నా వస్తే ఏం చెప్తాడు, ముందు 180 లక్షల కోట్ల పదివేలు రాయి అంటాడు. రెండో చరణంలో ఏం చెప్పాడు, 160 లక్షల కోట్ల మనువులు జీవాత్మ సృష్టి రాయి అంటాడు. అక్కడ మనకు పాయింట్ తెలిసి ఒక్కడో ఆలోచించేవాళ్ళకి. అంతేగా, జీవాత్మ సృష్టి. ఇన్ని జన్మ నుంచి ఇంత పాపం పుణ్యం ఉందని కూడి చేసి రాజేస్తాడు. భవిష్యత్తు అంతా మన భవిష్యత్తు అందులోనే ఉంటుంది. 10వ చూపున రాత రాయి అంటాడు. అమ్మ అమ్మ అని పిలిచి ఆమె లెక్క వేరుగా రాయిస్తుండదు. ఆమె అయ్యా 1 కోటి లింగాలు పుడతానని మనం వేసే గుండంలో ఒక్కరు కూడా ఒక టెంకాయ కొట్టేసుకుంటుంది. లేదని నవ్వేవాడు పక్క స్వామి. అది పిలిచే ఒక్కటి చేసింది. అవ్వకి ఇక్కడ మీరు రాస్తున్నారుగా గ్రామ చీటీ, దిశ చీటీ, లోకల్ చీటీ, లోకల్ చీటీ. ఈ చీట్లన్నింటినీ మేము సుమారు 500 ఉన్నాయా, 500-600 చీట్లు ఒక తులసి ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు ఆ చీట్లు కొంతమంది అసలు లేదు, ఎక్కడ లేవు, వాళ్ళు పారేశారు. కొందరు దిబ్బలు వేసి ఉంటుంది. ఈ ముద్ర కాగితాలు కూడా 4-5 పెట్టింది. వాన వచ్చే తడిసి చెదురు పట్టిపోయింది. ఇప్పుడు ఒక ముద్ర దొరికే సరిలేదు. అది మనకు కొందరైతే దిబ్బలో పారేస్తున్నారు. అర్థం కాక అక్కడ పోయి తెచ్చుకున్నాం. కొన్ని చోట్ల కొంతమందికి ఇచ్చేశారు, కానీ ఆ ముద్రలు కానీ కొంత పిల్లలకి అట్లేసుకున్నారు, పుస్తకాలకు అట్లేసుకున్నారు. మొత్తమే దొరికినవి తీసుకుని వాటి ద్వారా ఇప్పుడు మన వెంకట సుబ్బారెడ్డి దగ్గర దాదాపు 300-400 ఉన్నాయి. అదేవిధంగా వచ్చి ఒక్కొక్కరి నుంచి మేము చేస్తుంది ఒక పరిశోధన.
నిజం చెప్దామని నియమం. ఎందుకంటే నిజమేదో వెంకటస్వామికి తెలుసు, అది మన ద్వారా పలికించి లోగానే చెప్తే జన్మధన్యం అని ఇంకేం లేదు. రాత్రి నామం అనేది ఎంత సంతోషంగా అయిందో, ఎక్కడ నామం జరుగుద్దో, ఎక్కడ ధ్యానం చేస్తుందో, ఎక్కడ అన్నదానం చేస్తుందో అది పవిత్రత అయిపోయి మన దోషాలు పోయి ఆ నేల కూడా భూమి కూడా పవిత్రత అయ్యి ఇతర దోషాలు కూడా రాగేస్తుంది. అంతే. మన క్షేత్రాలకు ఎందుకు పోతామో ఎక్కడెక్కడికి ధరింపజేస్తాయి. అక్కడ చేసిన మహత్వ ఇది అక్కడ కూడా 80 ఎకరాలు సిద్ధైంది అని చెప్పాడు. ముఖ్యంగా గోపాలయ్య ద్వారా మనకు లభించిన ఒక అభిప్రాయం ఏంటంటే, స్వామి సచ్చరిత్ర ఆయన చాలా శ్రద్ధగా చదివి చాలా బాగుంది, ఈ విధంగానే నిజాన్ని మాత్రమే రాసేటువంటి రీతిలో మహాత్ముల గురించి రాయటం బాగుంటుంది అని ఎంతో కాలం స్వామి దగ్గర ఉన్నటువంటి గోపాలయ్య చెప్పటం మనకెంతో సంతోషం. నిజంగా స్వామే అటువంటి వారి ద్వారా ఆ ప్రశంసనిచ్చారు అని మనం సవినయంగా మనవి చేసుకుంటున్నాం. మన రావాలని చరిత్ర పూర్తి కావాలని రాశారు ఎవరు చెప్తున్నారు. ఈయన అట్లా చేయలే, ఎక్కడెక్కడ స్వామి తిరిగాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు ఆ డిటైల్ పూర్తిగా తెలుసుకొని ఈ చరిత్ర రాశారు. అది చక్కగా ఉంటుంది. పొజిషన్ ఆయన చూడాలి. మీరు పూర్తిగా చదివి దాని మీద మీ అభిప్రాయం చెబితే అది మేము ఆశీస్సుగా భావిస్తాం. ఇంకొకటి, అందులో ఏదైనా పొరపాట్లు దొరికి ఉంటే రాబోయే ఎడిషన్స్ లో కరెక్ట్ చేస్తాం. వచ్చి ఆ రెండు కూడా అడిగాడు. కన్న మధ్య రాజపద్మాపురం దగ్గర తెరవుళ్ళు దగ్గర నాడికి పోయి కూడా ఒక తూర్పు తీసుకున్నారు. ఇది పద్ధతి. ఎందుకంటే ఆ చరిత్ర ఎంతకాలం ఉంటుంది మనం పోతాం. అది నిజం అనుకుంటారు, అది అబద్ధం అయితే నిజం అనుకుంటారు. అట్లా ఉంటుంది మానేసి సచ్చరిత్ర. దాని పేరేంటి? సత్యమైన అది చూపేంది, మిన్నాడైంది, ఏడ్చూపు అంటాడు, జిందావనం అంటాడు, కట్టపాడేం అంటాడు. ఈ ఉండయి. సరే మనకు అర్థం కానీ కాకపోని బయట పెడితే ఆ తర్వాత సంగతి చూసుకుంటాం. మన ఉద్దేశం అది ఈ రోజు మనతో అయిపోద్దని కాదు, మన భావితరాల వాళ్ళకి నిజం చెబుదాం. అదే కావాలి. జరిగింది జరిగినట్టు నిజం చెబుదాం. ఆ తర్వాత ఎంతో మంది మహానుభావులు పుట్టొచ్చు, వాళ్ళు బయటకో అర్థం చెప్పవచ్చు. ప్రపంచానికి ఎందరో మహాత్ములు వివరించిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు వేదవ్యాసుడు ముందు కూడా వేదం ఉంది, దాన్ని ఏం చేశాడు ఆయన క్రోడీకరించాడు. ఆ క్రోడీకరణ చేసిన తర్వాత వ్యాసుడు మొదలైన వాళ్ళు వచ్చి వ్యాఖ్యానం రాశారు. శంకరుడు వ్యాఖ్యానం చేసేందుకు మధ్య కాలం ఉంది. ఆ విషయమే లేకపోతే వీళ్ళు వ్యాఖ్యానించారు. అది మనకు తెలిసిన గారికి మనకు నిజం స్వామి మీద ఉండే అభిమానానికి కొంతవరకు పద్ధతిగా సేకరించి చేస్తే అంతే, అది నిజం. అంతే మనకు ప్రాణం. మనం అంతే. ఆ తర్వాత మనం ఉన్నా ఉండకపోయినా ఆ సత్యం ఉండాలి. ఒక మనిషి ఎంతకాలం బతికాడు అనే కంటే ఏ విధంగా బ్రతికాడు, ఎంతగా దానిని ఆ చుట్టూ ఉండేటువంటి ఆ కరుణను, దయను మహాత్ముడైనటువంటి స్వామి చుట్టూ ఉండి ఎంతవరకు వాళ్ళు వాళ్ళ జీవితంలో సార్థకం చేసుకున్నారనేది ముఖ్యం. ఏది ఏమైనా ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. గోపాలయ్య, రావి గోపాలయ్య అనగానే వెంకయ్య స్వామి గుర్తొస్తాడు. వెంకయ్య స్వామి గురించి ఎవరు ఎక్కడ తలుచుకున్నా ఎక్కడో ఒక దగ్గర ఆయన సంబంధించిన వివరాల చింత ఎక్కడో గోపాలయ్య ఉంటాడు. ఎంత ధన్యత! ఇక్కడ మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? స్వామి గోపాలయ్యను అనుగ్రహించారు. గోపాలయ్య ఆయన యొక్క పరిపాకాన్ని బట్టి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటారు. ఏది ఏమైనా ఆయన ఒక ధన్యజీవి, మనందరికీ ఒక సన్మిత్రుడు. ఆయన్ని ఇలా జ్ఞాపకం చేసుకోగలగడం మనకెంతో ధన్యత. ఆయన ద్వారా మనకేమి లభిస్తుందంటే భరద్వాజ మాస్టర్ చెప్పిన ఒక వాక్యం గుర్తు చేసుకోవచ్చు. సార్, మిమ్మల్ని మేము ఎలా గుర్తు చేసుకోవాలి అంటే, మహానుభావుడైనటువంటి సాయిబాబా ఆయన యొక్క అనుగ్రహం, ఆయన కృప ఒక చక్కటి ప్రసాదం అనుకోండి, ఒక తీయటి పొంగల్ అనుకోండి. ఆ పొంగల్ని పెట్టుకోవడానికి ఒక ఆకు ఒకటి, వెడల్పైనటువంటి తామరాకో ఏదో ఒకటి, ఆ ఆకు లాంటి వాడిని నేను, ప్రసాదం వంటి వారు సాయి, ఆయన కృప మనందరికీ లభిస్తుంది అని సవినయంగా చెప్పారు. అట్లా వెంకయ్యస్వామి దగ్గర తనదైన శైలిలో బ్రతికినటువంటి శ్రమజీవి రావి గోపాలయ్య. ఆయనని ఇలా గుర్తు చేసుకోవటం ఎంతో సంతోషం. ప్రస్తుతానికి సెలవు. సత్సంగం కొనసాగుతుంది.